అందరికీ నమస్కారం. ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి బండి నరసింహారావు గారికి, వారి సతీమణికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారికి, మా సబ్ డిఎఫ్ఓస్కు, రేంజ్ ఆఫీసర్స్కు, సూపరింటెండెంట్కు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వారి బంధుమిత్రులకు, ఫారెస్ట్ సిబ్బందికి, ఇతరత్ర వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నరసింహారావు గురించి నేను 2025 జనవరి 1న ఇక్కడ డిఎఫ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఆయనతో నా పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సంవత్సరం 5 నెలలు. ఈ సంవత్సరం 5 నెలల్లో ఆయన గురించి తెలుసుకున్న దానికంటే కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గంట 1.5 గంటలో తెలుసుకుంది చాలా ఎక్కువ. ఆయన గురించి చెప్పాలంటే ముఖ్యంగా అంటే మీరు ఇందా చెప్పారు ప్రీ యాక్సిడెంట్ పోస్ట్ యాక్సిడెంట్ ఫేజ్ అని. సో నాదంతా కూడా పోస్ట్ యాక్సిడెంట్ ఫేజ్లోనే ఉండేది. ఒక్కసారి అంటే ఆయన చెప్తున్నాడు నాకు యాక్సిడెంట్ జరిగింది సార్, కొద్దిగా గుర్తుపెట్టుకోవడం తక్కువ అనేవాడు. కానీ ఒక్కొక్కసారి ఆయన మల్టిప్లికేషన్ చెప్పేవాడు. 320 × 320 అంతా అంటే బిగ్ నంబర్స్, నాట్ స్మాల్ నంబర్స్. 2 డిజిట్స్ కాదు 3 డిజిట్స్ కూడా మల్టిప్లికేషన్ అట్లా నోటి మీద చెప్పేవాడు. చూసి ఆశ్చర్యం వేసేది, ఇతనికి నిజంగానే గుర్తుండదా లేకపోతే గుర్తున్నట్టు నటిస్తాడా అనేది. అంత షార్ప్ బ్రెయిన్ అతను. ఎందుకంటే చెప్పాడు సార్ నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను 20 ఇయర్స్కే రిక్రూట్ అయ్యాను, చాలా ఫాస్ట్గా ఉండేవని చెప్పేవాడు అప్పట్లో. కానీ కొన్ని సందేహాలు వచ్చాయి. కానీ అతను చెప్పినట్టుగా కూడా చెప్పాడు అన్నమాట, సార్ నేను చాలా అప్రైట్గా ఉండేవాడిని, చాలా బాగా పనిచేశాను, చాలా చోట్ల కూడా ఎర్రచందన స్మగ్లింగ్ నేను పర్సనల్గా ఒక్కడనే వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఎర్రచందన మొక్కలను పట్టుకొని వచ్చాను, లారీలు పట్టుకొని వచ్చాను సార్ అనేవాడు. యూజువల్గా ఎందుకంటే నేను ఫస్ట్ టైము గుంటూరు సర్కిల్లో పనిచేస్తున్నాను, ప్లస్ నేను కూడా జాయిన్ అయ్యి ఇంచుమించు ఈ డిపార్ట్మెంట్లో 10 ఇయర్స్ ఓల్డే నేను కూడా. సో నాకంత అవగాహన లేదు, అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నాకు తెలియదు. కానీ తర్వాత అతను చెప్పిన దానికంటే కూడా బయట వాళ్ళు చెప్పిన ద్వారా తెలుసుకున్నది ఏంటంటే హి వాజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. ఈ సర్కిల్లో అంటే గుంటూరు సర్కిల్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ రేంజ్ ఆఫీసర్ చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. ఆ టైంలో అంటే అంత డిమాండ్ ఉండేది. ప్లస్ ఇప్పుడు నేను కూడా యాజ్ ఏ డిఎఫ్ఓగా కొంతమంది సీనియర్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయాలంటే కూడా కొద్దిగా నేను ఆలోచిస్తాను, వాళ్ళతో మాట్లాడాలంటే కూడా. కానీ నరసింహారావుకి ఆ యాక్సెస్ ఉంది, వాళ్ళ దగ్గరతో డైరెక్ట్గా మాట్లాడగలడు, ఫోన్ చేసి మాట్లాడగలడు, ఫ్రీగా మాట్లాడగలడు. అది అందరికీ రాదు, అది ఎవరికో కొద్ది మంది మాత్రం ఉంటుంది, కొంతమంది మాత్రమే. సో అటువంటి వ్యక్తిత్వం, అటువంటి నైపుణ్యత కలిగిన వ్యక్తి బండి నరసింహారావు. ఈరోజు దురదృష్టకరమో ఏమో కానీ టెరిటోరీలో అంటే ఒంగోలు టెరిటోరీ అనేది చాలా చిన్నది రేంజ్ అయినప్పుడు కూడా అతని ఆరోగ్య కారణాల వల్ల ఇక్కడ రేంజ్ ఆఫీసర్గా చేశాడు. ఈ 1.5 ఇయర్లో నా దగ్గర పనిచేసినప్పుడు కూడా ముఖ్యంగా మా ఆఫీసులో వాటర్ లేదు. తొట్టి కట్టారు, అన్నీ చేశారు, కానీ ట్యాంక్ కట్టారు, కానీ వాటర్ లేదు, సప్లై లేదు. నరసింహారావు ఒకటి చెప్పాను లాస్ట్ మార్చిలో, నరసింహారావు ఎట్లయినా మనకు వాటర్ తీసుకురావాలి, మన ఆఫీస్కి వాటర్ అనేది చాలా కీలకం. ఫండ్స్ కూడా లేవు, ఫండ్స్ ఒకవేళ ఉంటే అడ్జస్ట్ చేస్తాను, సరిపడి పడకపోవచ్చు, ఏ విధంగా కానీ మన ఆఫీస్కి తీసుకురావాలంటే వాళ్ళ అన్నగారు చెప్పినట్టుగా ఆయన నో చెప్పలేదు, చేసేద్దాం సార్ ఎట్లాగైనా అని చెప్పాడు. అంతే మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడాడు. ఒక 1/2 కిలోమీటర్ లెంగ్త్ నుంచి మాకు మున్సిపల్ పైప్ లైన్ వెళ్తుంది, అక్కడి నుంచి కూడా ఈరోజు మా ఆఫీస్కి సోషల్ ఫారెస్ట్ ఆఫీస్కి వాటర్ వచ్చిందంటే దాంట్లో ముఖ్యంగా బండి నరసింహారావు గారి యొక్క పాత్ర ఉంది. అలాగే ఇందాక చెప్పిన ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ మేము సీడ్ కలెక్షన్ టార్గెట్ ఇచ్చాం. మాకుండేది 2 రేంజ్లకి టార్గెట్ ఇచ్చాం. సో ఒంగోలు రేంజ్లో కొంత ప్రోగ్రెస్ ఉంది సీడ్ కలెక్షన్. ఒకసారి రివ్యూ చేసినప్పుడు చూస్తే ఇది ఎవరు అంటే బీట్ ఆఫీసర్ల రివ్యూ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సీడ్ అంతా కలెక్ట్ చేసింది మీ ఎఫ్ఆర్ఓ గారు కలెక్ట్ చేసి ఆయన వాళ్ళ స్టాఫ్కి వాళ్ళ అకౌంట్లో వేసాడు, అంతా కూడా ఆ బీట్లు కలెక్ట్ చేసినట్టు చూపించాడు. సో అతను ఒకసారి అంటే ఈ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా అతను ఒకసారి అనుకుంటే ఏ విధంగా చేయాలనుకుంటే కూడా
చేసి చూశాడు. కాబట్టి అలాగే వారి కుటుంబం యొక్క నేపథ్యం కూడా చాలా గొప్పగా ఉంది. ఇటువంటి సన్మాన కార్యక్రమాల్లో మనం మాట్లాడేదానికంటే కూడా నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారి అన్నగారు కానీ, వారి కుటుంబ నేపథ్యం కానీ, వారి కుటుంబం వాళ్ళ సిస్టర్స్, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడారు. యూజువల్గా మన డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరిదైనా రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఎక్కువ మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ వచ్చి మాట్లాడతారు. కానీ ఈరోజు ఈ ఫంక్షన్లో ఎక్కువ మంది మాట్లాడింది ఎవరంటే వారి యొక్క బంధువుల పిల్లలు, వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు. అది ఆయన యొక్క పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది మనకి. ఇక్కడ అంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి. మనిషి చాలా చాలా మంచివాడు. నేను గమనించింది, ఎన్నోసార్లు లీవ్ పెట్టి వెళ్ళిపోతాం సార్ అని అనేవాడు. ఈ రీసెంట్గా కూడా వాళ్ళ మిస్సెస్ అమెరికాకి వెళ్ళారు. అప్పుడు కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోతామని చెప్పాడు. నేను అమెరికాకి రా సార్, నాకు లీవ్ ఇవ్వండి అన్నారు. నేనే ఆపాను బలవంతంగా. ఉండి నరసింహారావు, ఇంకేందో జస్ట్ ఇంకో 3 months ఉంటావు కదా, 3 months తర్వాత రిటైర్ అయిపోతా. అదే చెప్పాను కదా, సీనియర్ ఆఫీసర్ల యొక్క మాటను ఎప్పుడు గౌరవిస్తాడు. నా మాట కూడా విలువించి గౌరవించి అతను అట్లా కంటిన్యూ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నాడు. సో ఈ సందర్భంగా నేను ఏంటంటే ఆయనకి ఈ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా అంతా హ్యాపీగా ఉండాలని, సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన బెనిఫిట్స్ గురించి మీరేం ఆలోచించలేదు, నేను చెప్పని అవసరం లేదు. ఓకేనా? అది నా డ్యూటీ, నేను ఆయన ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సన్మాన గ్రహీత అయినటువంటి నరసింహారావు గారిని మనందరి గురించి, ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నాం. గౌరవనీయ అధ్యక్షులు మరియు అతిథులు, వేదిక నిర్వహించిన పెద్దలు, ఉన్నతాధికారులు, సహోద్యోగులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు మరియు ఇద్దరికి ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా భావించి 4 శతాబ్దాల పాటు అటవీ శాఖలో సేవరించిన అనంతరం పదవి విరమణ పొందుతున్న ఈ సందర్భంలో నా అనుభవాలను మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లె గ్రామంలో 1964లో మా నాన్నగారు 5వ పుత్రుడిగా జన్మించాను. అప్పటి నుంచి స్కూల్లో సోమరాజుపల్లిలోనే 5వ తరగతి చదివి అక్కడి నుంచి సింగరాయకొండలో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివి అక్కడ గ్రేట్గా ఫస్ట్ ర్యాంక్ సంపాదించి అప్పుడు మార్కులు తీసుకున్నాను. అక్కడ నుంచి ఒంగోలు VV&M's కాలేజీలో చదివి అక్కడ ఇంటర్మీడియట్లో ఇక్కడ 2 years రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటూ ఇక్కడే అన్నం వండుకొని చదివాను. తర్వాత డిగ్రీ ఈ కాలేజీలో కన్నా నాకు మ్యాథ్స్లో నేను కొంచెం క్లవర్ను కాబట్టి BSc మ్యాథమెటిక్స్ ఒక CSR శర్మ కాలేజీలో చదవాలి అని అందరు చెప్తే దాంట్లో సీట్ సంపాదించి అప్పుడు మ్యాథ్స్లో CSR శర్మ కాలేజీలో చదువుతూ ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం సంపాదించాలా, ఇంకా ఎట్లా ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం చదవాలా అని చెప్పి అప్పుడే మాకు ఒంగోలులో ఈ సోషల్ ఫారెస్ట్రీలో పోస్టులు పడితే ఇక ఫస్ట్ వర్క్ ట్రై చేద్దామని తెల్ల పేపర్ మీద నేను 64లో పుట్టి 84లో ఈ ఉద్యోగంగానే మైండ్లోకి వచ్చింది అని ఈ ఎగ్జామ్ పడింది కదా అని తెల్ల పేపర్ మీద రాసిచ్చేసి నా పేరు రాసిచ్చేసి మా నాన్నగారు అడ్రస్ తోటి చేసిన తర్వాత ఆ ఎగ్జామ్లో 602 మందిని ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఏముందిలే అనుకొని నేను రాసేసాను. అంత రాసేసిన తర్వాత ఆ రిజల్ట్లో మాకు జి సత్యనారాయణ అనే రేంజ్ ఆఫీసర్ గారు అన్ని చదువుతూ ఉంటే నాకు కొంచెం క్రికెట్ పిచ్ ఉంది. అప్పుడు ఆ రోజు ఒంగోలు టౌన్ మొత్తంలో క్రికెట్ మ్యాచ్ ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అందరూ 100 మంది దాకా ఆ క్రికెట్ చూస్తూ
చూస్తూ ఉండేవాళ్ళమే. అప్పుడు చూసి నేను పోయేటప్పటికి రిజల్ట్ 1, 2 పేర్లు అయిపోయినాయి. 3వ పేరు కాడికి పోయేటప్పటికి 3, 4, 5, 6, 14 మంది చదివి ఇంకా నాకు లేదు అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఫస్ట్ పేరు బి నరసింహరావు అని చెప్పారు. అప్పుడు నిజంగా బి నరసింహరావు అని చెప్పారు. అప్పుడు వచ్చిన తర్వాత జీ సత్యనారాయణ రేంజ్ ఆఫీసర్ గారు నాకే కావాలా నరసింహరావు మేదరమెట్ల రేంజ్ ఆఫీసర్గా ఉన్నాడు. అప్పుడు నన్ను హెడ్ క్వార్టర్లో వేసుకొని నాకు ఎట్లా మొక్కలు పెంచాలా, ఎక్కడ ఏమి చేయాలి, 64లో పుట్టి 84లో ఈ ఉద్యోగంలో చేరాను. అందుట్లో గుంటూరు జిల్లాలో 11 మంది, ప్రకాశం జిల్లాలో 14 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది, శ్రీశైలంలో 5, 36 మంది రిక్రూట్ అయితే 36 చిన్నపిల్లోని నేనే, 36వ వాడిని నేనే. అందరూ 35 మంది రిటైర్డ్ అయిపోయారు. 36వ వాడిగా నేను ఈ రోజున పదవి చేస్తున్నాను. అది అట్లా చేశాను. మరియు నాకు తర్వాత ఈ సోషల్ ఫారెస్ట్ నుంచి మార్కాపురంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా నాకు రెగ్యులర్ డివిజన్లో ఇచ్చారు. ఫస్ట్ 12 ఏళ్ళు ఇక్కడ చేసే సోషల్ ఫారెస్ట్లో చేసి 90 ఏళ్ళలో మార్కాపురం డివిజన్లో చేసినప్పుడు మాకు డిఎఫ్ఓ గారు బీకే సింగ్ డిఎఫ్ఓ గారు, మళ్ళీ రేంజ్ ఆఫీసరు వెంకటేశ్వరులు రేంజ్ ఆఫీసరు, ఆయన అన్నీ మాకు దీని ప్రకారం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967, 1972, 1980 ఇవన్నీ నాకు మైండ్లో పెట్టారు. దాని ప్రకారం నేను ఎవరెవరు అడవుల్ని నాశనం చేస్తున్నారో దాని ప్రకారం వేసేసి అందరి మీద కేసులు పెట్టి అందరిని జైలుకి వేసి ఉత్తమ శిక్షణ పథకాలు ఈ స్టేట్ మొత్తంలో రివార్డులు తీసుకున్న వ్యక్తిగా నేను ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఆయన దగ్గర అన్నీ మన బి వెంకటేశ్వర దగ్గర అన్నీ నేర్చుకున్నాను. నేను అన్నీ ఏ సెక్షన్లో ఏ ఉంటాయి, ఏ లాగులు అన్నీ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ నాకు దీనికన్నా మళ్ళీ సోషల్ ఫారెస్ట్కి వచ్చాను. హెడ్ క్వార్టర్లో నాకు చేయటం అలవాటు. అందులో అందరికన్నా ఈ 3 జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో చేసింది గుంటూరు హెడ్ క్వార్టర్లో సోషల్ ఫారెస్ట్రీ, మార్కాపూర్ హెడ్ క్వార్టర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా, గిద్దలూరు హెడ్ క్వార్టర్ డిఎఫ్ఓ దగ్గర గిద్దలూరు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా, మళ్ళీ తెలుగంగా రేంజ్ ఆఫీసర్గా, మళ్ళీ ఒంగోలు సోషల్ ఫారెస్ట్రీ హెడ్ క్వార్టర్ డిఎఫ్ఓ దగ్గర 2 సార్లు, మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న చెట్లన్నీ నేను నాటించి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఉన్నాను. తర్వాత సూళ్ళూరుపేట వైల్డ్ లైఫ్ డివిజను హెడ్ క్వార్టర్ రేంజ్ ఆఫీసర్గా అన్నీ నా సర్వీస్ మొత్తం 3 జిల్లాల్లో హెడ్ క్వార్టర్లు చేసింది నేనేనని అని నేను చెప్తున్నాను. మరియు ఈ సమయంలో ఇది ఆమె సరే ఇంకా మనకు టైం అయింది, మనం అన్నీ చేశాను. అందువల్ల నా జీవితం ఇట్లా అటవీ శాఖలో అంటే నాకేంటంటే ఫస్ట్ నుంచి ఒక చెట్టుకి ఇప్పుడు గవర్నమెంట్ జీవో ప్రకారం కూడా ఒక చెట్టు కొట్టేస్తే 10 మొక్కలు అనేది ఒక పెద్ద జీవో పెట్టి అన్నీ వచ్చారు. ఒక్క చెట్టు నరికిన వల్ల అప్పుడు 33% వాతావరణాన్ని ఇప్పుడు డిక్రీస్ అవుతూ ఉంటే సామాజిక ఉద్యోగంలో ఉద్యోగం సంపాదించి నేను ఆ మొక్కలకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మరి విత్తనాలు వరకు చల్లాలా, చెట్లు పెంచాలనే విధంగా వచ్చింది. అందరూ అన్ని కార్యక్రమాలు చేసి సమన్వయంగా చేస్తారని సమర్థిస్తూ నా విషయాన్ని ముగిస్తున్నాను. మరియు
నేను ఇట్లా రేత్రి తెల్లారుజామున 4 లేచి ఉద్యోగానికి పోతుంటే నాకు 5 గంటలకి అన్నం వండి పెట్టి నా భార్య క్యారేజీలు పెట్టి సముద్రం ఒడ్డున పోయి అన్నీ చేస్తూ ఉంటే 11 గంటలకల్లా మళ్ళీ ఫోన్ చేసుకొని మళ్ళీ నైట్ అక్కడే తిరుగుతూ అట్లా వచ్చింది. ఆమె నా డ్యూటీలో పిల్లల్ని సాగుతూ నాకు సపోర్ట్గా ఉండి ఈ అటవీ శాఖలో ఉద్యోగానికి సహకరించేందుకు అందరికీ ఆమెకి నాకు అందరికీ చేసామని చెప్పి ముగిస్తున్నారు. అది మాట్లాడుకుంటా టైం లేదు కదా మనకి. అది అందువల్ల మనం ఇకనైనా నేను ఇక రిటైర్డ్ అయినా సరే ఒక చెట్టు కొట్టితే మటుకు వాళ్ళని శిక్షించాలనే ఒక జీవోలో దాని ప్రకారం తిరిగి చెట్లు పెంచాలా, చాలల్లో కూడా అన్ని చెట్లు పెంచేసి మనం సస్యశ్యామం చేయాలా, ఆక్సిజన్ పెంచాలా, మనం అందరం అనేది చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సెలవు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, ఎంతో అద్భుతంగా తెలియపరిచారు. మేడం గారు మా సార్ గురించి మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు. చెప్పాలి మేడం. సరే, ఇప్పుడు అటవీ సిబ్బంది అందరి తరపున ఒక ప్రశంసా పత్రం సన్మానం చేయాలని అనుకొని మా శ్రీయుత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా సాల్వ్ సార్ తీయండి. శతమానం భవతి శత ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శతమానం భవతి శత ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధితో ఆరోగ్య ప్రాప్తిరస్తు. శుభం శుభం. వదనీయులు, గౌరవనీయులు, పూజ్యులు, మానవత్వం పరిమళించే మంచి మనసున్న శ్రీయుత ప్రకాశం జిల్లా అటవీ శాఖ అధికారి గారు శ్రీ కె వినోద్ కుమార్, శ్రీ నరసింహారావు గారి దంపతులను చక్కగా సన్మానం చేస్తున్నారు. ఓం శతమానం భవతు శత ఆయుష్యేంద్రియో ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆరోగ్య ప్రాప్తిరస్తు. శుభం శుభం. శతం.
కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మత్సలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం తీపి తీపి దరహాసాలు చేదు చేదు పరిహాసాలు పులుపు పులుపు పులపాటాలు బగరు బగరు గుణపాఠాలు ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం నిలిచిన ఆనంద మందిరం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అమ్మంటే ఎవరో కాదు అనురాగమణి దీపమే అన్నంటే ఎవరో తెలుసా ఆరాముని మరో రూపమే తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా ఈ ఇల్లే పూర్ణ కుంభం ఈ ఇల్లే పూర్ణ కుంభం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మత్సలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం